దేశాలకెంచి చుట్టాలొచ్చిర్రు హైదరాబాద్కు. 2 వద్దులు ఉంటారు మన తాన. మన కాడ పెట్టిన పథకాలేంది, పబ్లిక్కు అందిస్తున్న పథకాలేంది, టెక్నాలజీని ఎట్లెట్లా వాడుకుంటున్నాం అనేదంతా వచ్చిన చుట్టాలకు పూసగుచ్చుతుర్రు మన సర్కారోళ్ళు. ఆగో అట్లా తొలుతనాడు చుట్టాలంతా వచ్చిర్రు. ఇవాళ ఆ చుట్టాలకు మనోళ్ళు ఎసొంటి ముచ్చట్లు చెప్పిర్రో అరుసుకొనొద్దాం పార్రి. హైదరాబాద్ హైటెక్స్లో పెట్టిన భారత్ సమ్మిట్ మీటింగుకు తొలతనాడు బయట దేశాలకెంచి చుట్టాలు వస్తే రెండో నాడు ఢిల్లీకెంచి షై పార్టీ ముఖ్య లీడర్లు వచ్చారు. వచ్చిన ఢిల్లీ పెద్దోళ్లకు ఎదురుగా పోయి గీ తీలికి ఎదుర్కొన్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. చిన్న సీఎం బట్టిసారు ఇంకొంతమంది మంత్రులతోని కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను షాల్ చేసినాక సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా హైదరాబాద్ డిక్లరేషన్ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండు. ఎన్ష్యూరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ జాబ్స్ అండ్ వెల్త్, transparent governance and removing corruption is the hallmark for our government. Fastest growing economy, highest per capita income, fastest jobs creation, lowest inflation, rapidly emerging as a hub in many sectors like global competency centers or otherwise GCCs, EVs and data centers. Our work has started. We have to do a lot more. గిట్లా 10 ఏళ్ల తెలంగాణ ఎట్టుందో చెప్పుకుంటూనే వాళ్ళు పవర్లకు వచ్చినాక ఏమేం చేసిర్రు, వాళ్ళు పెట్టిన పథకాలెన్ని, పథకాల అమలు కొరకు చేసిన ఖర్చులెన్ని, ఇప్పటి వరకు ఏమేం చేసిర్రు, ఇప్పటి సంది ఇంకేమేం చేయాలని అనుకుంటున్నారు అనేటి అన్ని వచ్చిన చుట్టాలకు యువలంగా పూసగుచ్చిండు సీఎం సారు. అంతేకాదు హైదరాబాద్ పట్టణాన్ని ఏ తరీకల అలికి పూసినట్టు చేస్తారో చెప్పుకొచ్చిండు. ఆటంక రాహుల్ గాంధీ సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, Politics, democratic politics has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. పాత తరం రాజకీయాలు పోయినాయి, ఇక కొత్త తరం రాజకీయాలకు రావాలన్నట్టు మాట్లాడుకొచ్చిండు రాహుల్ గాంధీ సార్ సుత. గిట్లా భారత్ సమ్మిట్ పేరుతోని హైదరాబాద్ లో మన సర్కారోళ్ళు పెట్టిన మీటింగుకు 100 దేశాలకించి 400 మంది వరకు లీడర్లు ఆఫీసర్లు వచ్చారు. భారత్ సమ్మిట్ పేరుతోని మన సర్కారోళ్ళు పెట్టిన 2 వద్దుల మీటింగుకు వచ్చిన చుట్టాలకు తెలంగాణలో పెట్టిన పథకాలేంది, పెట్టుబడుల ముచ్చట్లేంది, కొలువుల కథ ఏంది, కొత్త టెక్నాలజీలను ఎట్టెట్ట వాడుకుంటున్నారు అనేది ముచ్చట్లన్నీ బయట దేశాలకేంచి వచ్చిన వాళ్ళకు యువరంగా పూసగుచ్చిర్రు. అంతేకాదు వచ్చిన వాళ్ళకు ఆటలు పాటలు డాన్సులు డప్పుల తరువులతోని వినోదాన్ని కూడా చూపెట్టిర్రు. ఇటువంటి వాళ్ళ దేశాలలో ఉండవు కాబట్టి మస్తు మురిసిపోయారనుకో రాదు బయట దేశాలకేంచి వచ్చిన చుట్టాలు.